100 కోట్ల అక్రమార్జన. రెరా కార్యదర్శి బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాల్లో గుర్తింపు. ఇంకా కొనసాగుతున్న తనిఖీలు. 40 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ఖరీదైన చేతి గడియారాలు, ఆస్తి పత్రాలు స్వాధీనమట. ఇదే బాలకృష్ణ వీడే, రెరా కార్యదర్శి బాలకృష్ణ. బాలకృష్ణ ఇంట్లో నగదు లెక్కిస్తున్న అవినీతి నిరోధక శాఖ ఏసీబీ సిబ్బంది. ఇంట్లో సుమారు 40 లక్షల నగదు, కళ్ళు చెదిరే ప్యాకింగ్లలో భద్రపరిచిన 2 కిలోల బంగారు ఆభరణాలు, 60కి పైగా ఖరీదైన గడియారాలు, 40 వరకు ల్యాప్టాప్లు, ఐఫోన్లు, బ్యాంకుల్లో కోట్ల రూపాయల డిపాజిట్లు, పదుల సంఖ్యలో విల్లాలు, ఫ్లాట్లు, భూముల పత్రాలు వెరసి బుధవారం రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ దాడుల్లో తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శి ఎస్ బాలకృష్ణకు సంబంధించి ఏకంగా 100 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. బాలకృష్ణ పైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ బుధవారం తెల్లవారుజామునే 14 బృందాలను రంగంలోకి దించింది. హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడలోని ఆదిత్య పోర్ట్ వ్యూ విల్లాలోని అతడి నివాసంతో పాటుగా బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ బృందాలు రాత్రి వరకు సోదాలు నిర్వహించాయి. ఇంట్లో పెద్ద మొత్తంలో ఆస్తుల పత్రాల్ని, రిజిస్ట్రేషన్ దస్తావేజుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోని బీరువాల్లో 500, 200, 100 రూపాయల నోట్ల కట్టలు పెద్ద ఎత్తున లభ్యం కావడంతో వాటిని లెక్కించేందుకు కౌంటింగ్ మెషిన్లు తీసుకురావాల్సి వచ్చింది. బుధవారం రాత్రి వరకు లెక్కించిన నగదును 40 లక్షలుగా గుర్తించారు. ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ సేకరించిన సమాచారం ప్రకారం ఆదాయానికి మించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సోదాలు మొత్తం పూర్తయితే ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. బినామీల పేరిట ఆస్తుల గుర్తింపు. బాలకృష్ణ ఆస్తులకు సంబంధించి కొద్ది రోజుల క్రితమే అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు అందింది. దీని ఆధారంగా అధికారుల బృందం బుధవారం తెల్లవారుజాము నుంచే పలు చోట్ల దాడులు నిర్వహించింది. బాలకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు సోదాలకు సహకరించకపోవడంతో గంటల తరబడి జప్తు ప్రక్రియ కొనసాగింది. వారి పేరిట పలు బ్యాంకుల్లో లాకర్లున్నట్లుగా గుర్తించారు. వాటిని తెరిస్తే మరిన్ని ఆస్తులు బహిర్గతమవుతాయని భావిస్తున్నారు. అలాగే బాలకృష్ణ పలువురు బినామీల పేరిట ఆస్తులు కొనుగోలు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ సమాచారం సేకరించింది. వారిని ఇప్పటికే విచారించి కీలక వివరాలు రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఆ సమాచారం ఆధారంగా బాలకృష్ణపై బినామీ చట్టం ప్రయోగించే యోచనతో ఉన్నారు. బుధవారం ప్రారంభమైన సోదాలు గురువారం వరకు కొనసాగే అవకాశం ఉన్నది. ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ ఆధీనంలోనే ఉన్న బాలకృష్ణను గురువారం కోర్టులో హాజరుపరచబోతున్నారట. అటు హెచ్ఎండిఏ, ఇటు ఎంఏయుడి. బాలకృష్ణ గతంలో హెచ్ఎండిఏ ప్రణాళికా విభాగం డైరెక్టర్గానే ఉంటూనే మరోవైపు ఎంఏయుడి అంటే పురపాలన పట్టణాభివృద్ధి విభాగంలో ఇన్ఛార్జ్ డైరెక్టర్గా కొనసాగారు. మొత్తం ఈ శాఖలన్నీ కేటీఆర్వే. ఈ శాఖలన్నీ కేటీఆర్ శాఖలే. ఈ క్రమంలో హెచ్ఎండిఏ నుంచి దస్త్రాలను ఆయనే పంపించేవారు. ఎంఏయుడిలో డైరెక్టర్ హోదాలో వాటికి ఆయనే జీవోలు ఇచ్చేవారు. రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, భువనగిరి, సంగారెడ్డి తదితర 7 జిల్లాల్లోని భూములకు సంబంధించిన అనుమతుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. టోటల్ ఈ రెరా అనుమతులు వ్యవస్థ మొత్తం వాడి చేతిలోనే ఉన్నది. ఈయనకు లింక్ ఏడుంది, కేటీఆర్కి ఉన్నది. మీరు ఇంకా డౌట్ పడాల్సిన అక్కరే లేదు, ఎటువంటి డౌట్ పడాల్సిన అక్కర్లేదు. ఎన్ని స్కామ్స్ జరిగినాయి, రియల్ ఎస్టేట్ స్కామ్స్. హెచ్ఎండిఏ పరిధి జోన్లలోని నిబంధనల్ని ఆసరాగా చేసుకొని వందల దరఖాస్తులకు ఆమోద ముద్ర వేసేందుకు భారీగా వసూలు చేసినట్టుగా సమాచారం. ఒక్కో అంతస్తుకు 4 లక్షల వరకు, లేఅవుట్లలో ఒక్కో ఎకరాకు 4 లక్షల్లో వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలకు 70 నుంచి 80 దస్త్రాలకు అనుమతులు మంజూరు చేస్తూ ఆస్తుల్ని పోగేశారని బాలకృష్ణపై అభియోగాలున్నాయి. ఆయా అనుమతుల్లో మతలబులపైన అవినీతి నిరోధక శాఖ దృష్టి సారించబోతున్నది. ఒకవేళ కనుక ఈసారి మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చుంటే వాడు ఆస్తులు 1000 కోట్లకు పెరిగాయి. మన పరిస్థితి బికారగాళ్ళకి మనం తయారయ్యేటోళ్ళం. ఇవాళ సిగ్గు లేకుండా బతుకుంటున్నారు. మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండు అని కొంతమంది. చూడండి ఒకసారి వాస్తవ పరిస్థితి ఏంటో. ఈ అధికారి గురించి ఎవరు మాట్లాడాలా? జడ్సన్ గారికి ఒక్కసారి కాల్ చేద్దాం. అండ్ దాంతోపాటు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ గారికి ఒకసారి కాల్ చేద్దాం. ఎందుకంటే ఆయన కూడా వీళ్ళంతా చాలా సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళే. ఈ అప్రూవల్స్ ఎవరెవరికి ఇస్తుంటారు, ఎట్లా వీళ్ళకి ఈజీ యాక్సెస్ ఉన్నదా?
ఫోన్ లిఫ్ట్ చేయట్లే. ఫోన్ ఎత్తట్లేదు. సో ఇట్లా దాదాపు 100 కోట్లట. ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్త కనిపిస్తున్నది చూడండి. ఏసీబీ వలలో 100 కోట్ల తిమింగలం. మణికొండలోని ఆదిత్య విల్లా టౌన్షిప్లో శివబాలకృష్ణ ఇల్లు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు. కట్టలుగా నగదు, 5 కిలోల బంగారం, 70 ఎకరాల పత్రాలు, పదుల సంఖ్యలో ఐఫోన్లు, 50కి పైగా ఖరీదైన వాచ్లు స్వాధీనమట. హెచ్ఎండిఏలో ప్లానింగ్ డైరెక్టర్గా అధికార దుర్వినియోగం చేసిండట. భారీగా ముడుపులు స్వీకరించి నిర్మాణ సంస్థలకు అనుమతులు ఇచ్చిండట. అంటే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉంటాయి కదా, మై హోమ్ కావచ్చు, లేకపోతే రాజపుష్ప కావచ్చు, ఆదిత్య కావచ్చు, ఇట్లాంటి కంపెనీలు అన్నీ ఉన్నాయి కదా, ఇష్టం వచ్చిన అనుమతులు. భారీగా ముడుపులు స్వీకరించి నిర్మాణ సంస్థలకు అనుమతులు. గత ప్రభుత్వ హయాంలో ఏకకాలంలో 2 పదవులు నిర్వహించిండు. ఏకకాలంలో 2 పదవులు. ఇంతకుముందు నేను చెప్పిన కదా, పురపాలన అండ్ పట్టణాభివృద్ధిలో ఒకటి, అండ్ హెచ్ఎండిఏలో ఇంకొక పదవి. ఎన్నికల ముందు రెరా సెక్రటరీ అయిండు. మెట్రో ప్లానింగ్ డైరెక్టర్గా బదిలీ అయిండు. శివబాలకృష్ణ ఆస్తుల విలువ 20 కోట్లు. అంటే ఉన్నదాని ప్రకారం 20 కోట్లు, యాక్చువల్ అంచనా 100 కోట్లు అంటున్నారు. ప్రవీణ్ కుమార్ గారు నమస్తే. నమస్తేనా. ఇప్పుడు ఈ రెరా ఉంది కదా మనకి, మీరు కూడా రియల్ ఎస్టేట్ దీంట్లో ఉన్నారు కాబట్టి, మీరు రెరా సెక్రటరీగా ఉన్న ఆయన బాగా ఆస్తులు పోగేసినట్టు, దాదాపు ఒక 100 కోట్ల దాకా. అవును. ఈ రెరా అనేది వర్క్ అవుతుందా అండి మామూలుగా జనరల్గా? అది అసలు రేరా అక్రమంగా బిజినెస్ చేసే వాళ్ళ పైన ఎలాంటి చర్యలు పెద్దగా తీసుకోలేదు. అది ఏదో కంటి తుడుపు చర్యలుగా వాళ్ళకు నోటీసులు ఇవ్వటం, ఏదో చిన్న మొత్తంలో వాళ్ళకు ఫైన్ వేయటం జరిగింది. అసలు రేరా అక్రమ రియాల్టర్స్ ని కంట్రోల్ చేసింది అయితే ఇంతవరకు ఏమీ లేదు. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థలకి వీళ్ళకి పర్మిషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయినారు. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు అన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రీ లాంచ్ ఆఫర్లు అమ్ముతున్నాయి. ప్రీలాంచ్ ఇప్పుడు వాడు సాహితీ లక్ష్మీనారాయణ అని ఒకటి పెట్టిండు కదా, వాడు సాహితీ, గాయత్రి అన్ని ఎవ్రీథింగ్ ప్రతి రియాల్టర్ ఫ్రీ లాంచ్ ఆఫర్లనే అమ్ముతున్నారు. చాలా లేఅవుట్లకు అది పూర్తి అయ్యే వరకు అంటే ప్రొసీడింగ్ ఆఫీస్ రావట్లేవు పూర్తిగా. దాంట్లో అనేక లోపాల వల్ల పూర్తి అనుమతులు రాకపోవటము తో అక్కడ వీళ్ళు కొన్న వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే అనుమతి ఇవ్వరు. ఎందుకంటే అందులో సీలింగ్ ల్యాండ్ ఉండొచ్చు, అసైన్ ల్యాండ్ ఉండొచ్చు, లేకపోతే కోర్టు కేసులు ఉండొచ్చు, లేకపోతే ఎవరైతే పట్టేదారులు ఉన్నారో వాళ్ళతోటి వీళ్ళకు డిస్ప్యూట్స్ ఉండొచ్చు. చాలా లేఅవుట్లలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రేరా ఇలాంటి ప్రాబ్లమ్స్ ని, ఇలాంటి రియాల్టర్స్ ని కంట్రోల్ చేయకపోవటం వల్ల వేలాది కొనుగోలుదారులు అన్యాయం అయిపోతున్నారు, నష్టపోతున్నారు ఆర్థికంగా. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది వాస్తవ పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి, ఒక రెరా సెక్రటరీ, ఒక అధికారి 100 కోట్లు సంపాదించిందంటే ఈ దుర్మార్గులు ఒక్కొక్కటి ఎంతెంత సంపాదించుంటారు? ఎక్కడ పోయింది ఈ లక్షల కోట్ల సంపద? అంటే ఇట్లా ఆవిరైపోయింది. ఎవ్వనికి వాడు పర్మిషన్ ఇవ్వాలా? వాడేం చేస్తాడు? ఇప్పుడు వాడు ఏం చేసిండు? సాహితీ లక్ష్మీనారాయణ అంటాడు, వాడు మొత్తం అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ప్రీలాంచ్ పేరుతో వాడు ఇంకొక దగ్గర ఇన్వెస్ట్ చేసుకున్నాడు. వాడు కేటీఆర్ బినామీ కంపెనీ ఫినిక్స్లకి దానికి దీనికి ఎవరి పర్సనల్ అకౌంట్లకి వాడు డబ్బులు కొట్టుకున్నాడు, జనం డబ్బులే. వాడికి పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? ఈ దుర్మార్గులు. ఈ దుర్మార్గుల వెనక ఉన్నది ఎవరు? కేటీఆర్. డౌట్ ఏముంది? ఇప్పుడు అసలు యాక్చువల్గా 100 కోట్లలో కేటీఆర్ వాటా ఎంత, కేటీఆర్ బినామీనా వీడు, ఈ లెక్కలు తేల్చాలని, ఈ లింకు ఛేదించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే వీడికి ఇన్ని పదవులు ఎట్లొస్తాయి? ఏకకాలంలో 2 పదవులు నిర్వహించే అవకాశం వాడికి కల్పించినారంటే నువ్వు బాగా మింగాలా, మొత్తం ఏడి కాడికి దోచిపెట్టాలా మాకని. ఇట్లాంటి ఆఫీసర్లను పెట్టుకొని మరి ఇంకా కొనసాగుతున్నాడా? ఇంకా ఉన్నారు చాలామంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా మేమేమంటున్నాం, నిన్న జడ్సన్ గారితో ఒక ఇంటర్వ్యూ చేసినాం. స్త్రీనిధిలో దాదాపు 5,400 కోట్ల బడ్జెట్ ఉన్న స్త్రీనిధిలో కోట్ల రూపాయల అవినీతి జరిగింది. 74 సంవత్సరాలు రిటైర్డ్ ఆఫీసర్ ఆయన 3,50,000 జీతం తీసుకుంటున్నాడు. 3 లక్షల, గతంలో నాబార్డ్ డైరెక్టర్గా ఉండి రిటైర్ అయ్యిండు, ఆడ 50 ఎంతో కొంత జీతం ఉండి, ఇప్పుడు ఇలా 3,50,000 జీతం కేసీఆర్ తెచ్చి ఎర్రబెల్లి దయాకర్ రావు వీళ్ళంతా కలిసి పెట్టిరు ఆయనని. 75 సంవత్సరాలు, గంటకు 4 సార్లు బాత్రూమ్ పోవాలి, అట్లాంటివన్నీ తెచ్చి ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 50 రోజులు అయిపోయింది, ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఆయన బ్రదర్ని తీసుకుపోయి ఏడా
సీఎం క్యాంప్ ఆఫీస్లో రేవంత్ క్యాంప్ ఆఫీసులో బ్రదర్ని సెక్రటరీగానే పెట్టిరట. మరి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు కూడా? సో అందుకే మనం క్వశ్చన్ చేయకపోతే ఈ దందాలు ఇట్లాగే కంటిన్యూ అవుతాయి.